ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. జనవరి 2వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీస్టార్ట్ కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వస్తారా రారా? నిజానికి మొన్న కేసీఆర్ వచ్చారు. దాదాపు ఒక 7 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో గడిపారు, వెంటనే వెళ్ళిపోయారు. కేసీఆర్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు వీళ్ళంతా కలిసి వెళ్ళి కేసీఆర్ గారిని పలకరించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలా తెలుసుకొని మళ్ళీ వాళ్ళ చేతిలో కూర్చున్నారో లేదో కేసీఆర్ గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు వెంటనే వెళ్ళిపోవటం మీద చాలా విమర్శలు వచ్చాయి. రాక వచ్చి ఇలా వెంటనే వెళ్ళిపోవటం ఏందని. మొత్తంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ కేవలం 3 సార్లు అసెంబ్లీకి వచ్చారు. ఒకసారి గవర్నర్ ప్రసంగం వినటానికి, ఇంకొకసారి బడ్జెట్ స్పీచ్ వినటానికి, ఇంకొకసారి మొన్న లేటెస్ట్గా రావటం. ఈ 3 సార్లు కూడా ఏ చర్చా కార్యక్రమం లేనప్పుడు మాత్రమే కేసీఆర్ వచ్చారు. ఏ చర్చలో ఇంతవరకు కేసీఆర్ పాల్గొనలేదు. కారణం ఏంటి అంటే ఖచ్చితంగా తను పెద్ద నాయకుడిని, రేవంత్ రెడ్డి నాకన్నా చిన్న నాయకుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను ప్రతిపక్ష నాయకుడు కుర్చీలో కూర్చునేది ఏంది, ఆయనతో నేను చర్చలు పెట్టేది ఏంది అనేటువంటిది కారణం కావచ్చేమో. కానీ తప్పదు, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనుకోవడానికి ఉండదు. ప్రజలు ఒక్కోసారి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉంటారు. వీళ్ళు చిన్నవాడు వీళ్ళు పెద్దవాడు అనేది ఏమి ఉండదు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నవాడు పెద్దవాడు, ప్రజలు ఓటేసి గెలిపించినవాడు పెద్దవాడు. అలా చూడాలి తప్ప దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో స్వీకరించాలి తప్ప గెలుపునైనా ఓటమినైనా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం ఇష్టం లేకనో లేదు నా స్థాయి కాదనుకోనో అసెంబ్లీకి రాకపోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ అలా అనుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు హోదా నుంచి తొలగితే అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు, ఏ సమస్య లేదు, ఏ చర్చ లేదు. అసలు ఒకవేళ ఎమ్మెల్యేగా ఉన్నా సరే తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు హోదానైనా కనీసం ఇంకెవరికైనా ఇచ్చి ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని పెద్దగా అడిగే వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి, తెలంగాణ ఉద్యమకారుడు అయ్యి ఉండి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయ్యి ఉండి, తన సూచనలు సలహాలు తను లేవనెత్తేటువంటి అంశాలు ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి అవసరం అని తెలిసి ఉండి కూడా అసెంబ్లీకి రాకపోవడం ఖచ్చితంగా తప్పు. ఒక విషయాన్ని కేటీఆర్, హరీష్ రావు లేవనెత్తి ప్రశ్నించడం వేరు, అదే విషయాన్ని కేసీఆర్ లేవనెత్తి ప్రశ్నించడం వేరు. కేసీఆర్ లేవనెత్తి ప్రశ్నించినప్పుడు మాట్లాడినప్పుడు దాంట్లో లోతైనటువంటి విషయం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడేంత విషయం ఉంటుంది. సో ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ అవుద్ది. కేసీఆర్ వస్తున్నాడు, ఒక విషయం మీద మాట్లాడుతున్నాడు, ఈ విషయాన్ని మనం పరిష్కరించలేకపోతే కేసీఆర్ అసెంబ్లీలో ఒక ఆట ఆడుకుంటాడు, అది మనకి ఇబ్బంది అవుద్ది అనేటువంటి ప్రభుత్వానికి కూడా భయం ఉంటుంది. అదే కేసీఆర్ రాకపోతే కేసీఆర్ రావట్లేదు కదా, అడిగేవాళ్ళు లేరు కదా, కేటీఆర్ హరీష్ రావే కదా, వాళ్ళ మీద వాళ్ళు నోరేసుకొని పడిపోతారు, వాళ్ళ మీద మనం నోరేసుకొని పడిపోదాం అని అనుకుంటే ఇంకేముంది. కాబట్టి కేసీఆర్ వస్తే జరిగే పరిణామాలు వేరు, కేసీఆర్ రాకపోతే జరిగే పరిణామాలు వేరు. కేసీఆర్ రావటం అనేది బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అవసరం కాదు, ప్రజలకు కూడా అవసరం, తెలంగాణ సమాజానికి అవసరం. తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆ హోదాని అనుభవిస్తున్న వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఖచ్చితంగా కేసీఆర్ సభకు హాజరు కావటం ఆయన బాధ్యత. మరి 2వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? రెండోది కేసీఆర్ కోరుకుంటున్న ఎజెండానే మేము చర్చగా పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి, నీటి పంపకాల విషయం మీదే చర్చ పెడతామని చెప్తుంది కాబట్టి, ఆ చర్చలో మరి కేసీఆర్ పాల్గొంటారా అనేటువంటిది చూడాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి రావటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.